బాస్ చూస్తున్నారా? నేను అసలు ఇప్పటిదాకా బిగ్ బాస్ షోనే చూడను. ఎందుకు బిగ్ బాస్ షో మీకు నచ్చట్లేదు? ఇప్పుడు ఒకటి చూస్తే జనాలకి దానివల్ల ఏదైనా నేర్చుకోవడానికి ఉండాలి తప్ప ఊరికే టైంపాస్ కోసం చేస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి, చూస్తే వ్యూస్ పెరుగుతాయి, లేకపోతే ఏదో వస్తుంది. బట్ వాళ్ళు పెట్టడం వల్ల అయితే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, మనకు చూడడం వల్ల ఏమొస్తుంది? ఏం రాదు కదా, టైం బొక్క అంతేనా. దానివల్ల ఏం రాదు. అది కాకుండా జనాలకు ఉపయోగపడేది ఏదైనా పెడితే ఏంటి అంటే లైక్ బేస్మెంట్ అంటారు, చదువుకునేటప్పుడు మనకు వచ్చేసి ఎవ్వరు కానీ ఓన్లీ బుక్స్లలో ఏం చెప్తుంటారు, లైక్ సబ్జెక్టులలో ఉన్నదే నేర్చుకుంటాం. కానీ మనము పెద్ద అయిన తర్వాత అంటే మనల్ని మనం ఎలా కాపాడుకోవాలనేది ఇప్పటిదాకా ఏ చట్టాలు ఉన్నా కానీ ఎవ్వరూ చెప్పట్లేదు. అలాంటి షోస్ పెట్టమని చెప్పండి. మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఒకవేళ మనకు ప్రాబ్లం అయితే ఎలా దాన్ని మనం సాల్వ్ చేసుకోవాలి, అలాంటి పెడితే బాగుంటుంది. ఊరికే ఆమె ఎవరో ఏదో మాట్లాడిందని చెప్పి నవ్విందని చెప్పేసి ఏదో కిస్సెస్ అవి ఇవి అవన్నీ చూపెట్టడం వల్ల ఏమవుతుంది? ఏమన్నా వస్తుందా జనాలకి? సో దానివల్ల నేనైతే అది బిగ్ బాస్ అనేది చూడను. ఇప్పటికైనా ఈవెన్ ఒక నాగార్జున గారు దానికి హోస్ట్ చేస్తున్నారు కదా, ఇంకా ఇప్పుడు ఈ షో అంతకుముందు వచ్చేసి ఎన్టీఆర్ గారు చేశారు. ఈవెన్ నేను ఒకటే చెప్తున్నాను, జనాలకు మీరు ఒక పబ్లిక్ ఫిగర్ అనే వాళ్ళు ఎలా ఉండాలి, జనాలకు ఉపయోగపడేది చెప్పాలి. కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పోయి మీరు ఈ షో చూడండి అన్నట్టుగా చెప్పడం అది కరెక్ట్ కాదు. మీకు చేతనైతే జనాలకు మంచి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి, లేకపోతే వచ్చేసి సొసైటీలో ఎలా బ్రతకాలి, మన ఓటు హక్కుని ఎలా వినియోగించుకోవాలి, మన ట్యాక్సెస్ని మనం ఎలా రిటర్న్ తెచ్చుకోవాలి, మనకేం కావాలి, చదువు, వైద్యం ఇవన్నీ కావాలి అన్నట్టుగా అవి చెప్పమని చెప్పండి. మనం కట్టే ట్యాక్స్లకి మనం రిటర్న్ ఎట్లా తీసుకోవాలి, ఏదైనా కానీ మన ఓటు హక్కుని ఎలా వినియోగించుకోవాలి, అలాంటి షోలు పెడితే బాగుంటుంది. ఈ బిగ్ బాస్ షోలోకి చాలామంది వెళ్ళాలి అని కూడా అనుకుంటున్నారు కదా, సో అవన్నీ ఎందుకంటారు? కొంచెమైనా సిగ్గు సరం ఉంటే ఎవరు వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళ ఇజ్జత్ వాళ్ళే తీసుకుంటారు అక్కడ పోయి, అంతే కదా, అవునా కాదా? నీ ఇజ్జత్ నువ్వు ఆడబోగొట్టుకోవడానికి పోతున్నారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నది అంటే నీకు చేతనైతే ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఏ రకంగానైనా వచ్చేసి యూజ్ చేసుకోవచ్చు. కానీ నువ్వు ఇదే రకంగా చూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. నేను అదే చెప్తాను. సో నేను ఒకటే ఏం చెప్పదలుచుకున్నా అంటే, చేతనైతే ఈ నాగార్జున గారు వీళ్ళందరూ ఉన్నారు కదా, ఇదే జూబ్లీహిల్స్ కాంటెస్ట్ ఎలక్షన్ జరుగుతున్నాయి. సినిమా వాళ్ళకి 24 క్రాఫ్ట్స్ వాళ్ళకి ఇల్లు లేక చిత్రపూరి కాలనీ అంత సమస్యలతో ఉంది. చేతనైతే అది చేయమని చెప్పండి నాగార్జున గారిని. ఊరికే వచ్చేసి వీళ్ళని తీసుకొచ్చేసి ఏమి మాధురి గారు అయితే తను వచ్చేసి ఇంకో ఏదో బయట ఏంటిది ఆంధ్ర నుంచి తీసుకొచ్చేసి ఏదో పెళ్లి చేసుకున్నవి అవన్నీ ఇక్కడ చూపించాలి. ఆల్రెడీ సినిమాలలో లేవా అవన్నీ? సినిమాలలో చూపించట్లేదా? ఎలా ముద్దులు పెట్టుకోవాలి, ఎలా పట్టుకోవాలి అవన్నీ చూపెడుతున్నారు. నేను ఈవెన్ సినిమా అమ్మాయినే, ప్రొడ్యూసర్నే, డిస్ట్రిబ్యూటర్నే, కానీ అవి తీసుకొచ్చి ఇక్కడ జనాలకు చూపెట్టడం వల్ల ఏమొస్తుంది? ఏం రాదు. అంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే ఒక మంచి నేమ్ వస్తుంది, ఫేమ్ వస్తుంది అని చెప్పేసి అందరికీ తెలుస్తారు కదా అని చెప్పి ఏం రావాలంటే జనాలకు మంచి చూపెడితే ఎవరికైనా వస్తుంది. మీకు యూట్యూబ్ ఛానల్స్ అన్నీ ఇప్పుడు అందరి చేతిలో ఉన్నది. ఫోన్ పట్టుకొని సొసైటీలో ఏం జరుగుతుంది నిలదీయండి, ఎమ్మెల్యేని ఎంపీలను నిలదీయండి, మేము ట్యాక్సులు కడుతున్నామా, అవన్నీ ఎక్కడ పోతున్నాయి, ఏం చేస్తున్నా, ఆ విధంగా రామని చెప్పండి. ఈ సినిమాలు చూసి బిగ్ బాస్లు చూస్తే ఏం రాదు. ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ సీజన్ 9? ప్రస్తుతానికి చిరాకు వస్తుంది. ఎందుకంటే హెల్త్ బాగాలేదు ఆయనకి. సో ఆయన్ని బయటికి డైరెక్ట్గా పంపించేసి ఆ హెల్త్ ఏదో ఇష్యూ ఏదో చూపించుకొని వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఆ లోపలికి బయటికి అంటే అది ఎలా ఉందంటే దొంగ పోలీస్ ఆట అన్నట్టయితే అనిపిస్తుంది మాకు. సో ఇంకొకటి లేడీస్ చాలా దారుణంగా ఆడుతున్నారు. ఒక లేడీ అని పేరేం చెప్పను, లేడీస్ అన్నా అందుకే. సో చాలా దారుణంగా ఆడుతున్నారు. దాని ఆట అంటారు ఏదో పంపుల దగ్గర నీళ్ళు పంపులు బిందుల కోసం కొట్టుకుంటారు, అలా కొట్టుకుంటున్నారు మీరు. అది కరెక్ట్ కాదు. అది చూసే ఆడియన్స్కి చిరాకు వస్తుంది. అది తనుజాకి అలాగే కళ్యాణ్కి వాళ్ళిద్దరు గొడవ అవుతుంది కదా, సో అది ఎలా అనిపిస్తుంది? అది ఎలా అనిపిస్తుందంటే కళ్యాణ్ ఈజ్ గుడ్ అనిపిస్తుంది. తను కావాలని చేస్తున్నట్టు మోసం మకానటి లాగా చూస్తుంది. అది కరెక్ట్ కాదు. ఒకప్పుడు నువ్వు నవ్వితే బాగుంటావు, నువ్వు ఏడితే నేను చూస్తా, నువ్వు ఎలా ఉన్నా నేను చూస్తా అన్న మనిషి ఈ రోజున పట్టుకోవద్దు, దూరం జరుగు అంటే అవసరానికి వాడుకున్నట్టుగా కనపడుతుంది అక్కడ. సో అది ఇప్పుడు లేడీ టైగర్ అని చెప్పి తనుజ్ అని అంటున్నారు కదా, సో టైటిల్ కొట్టే అవకాశం ఏమైనా ఉందంటారా? లేదు, అదే టైటిల్ దాకా లేడీస్ వెళ్ళరబ్బా, వాస్తవం అబ్బే సమస్య లేదు. నాగార్జున గారు ఒక అబ్బాయికే ఇస్తారు, అది పక్కా రాసి పెట్టుకోండి. అమ్మాయిలకి కప్పు రాదు అంటే అమ్మాయిలు తక్కువని కాదు, కప్పు వచ్చే అంతా అక్కడ ఎవరు లేరు. సంజన గారు లేరు.
అంటే ఆ అమ్మాయి కదా, అమ్మాయిలు అందరికన్నా నేను అంటే ఆమె స్ట్రాంగ్ కదా, సో సంజన గారికి వస్తుందని చాలా మంది అంటున్నారు, మరి మీరేమంటారు? స్ట్రాంగ్ ఇది అది నేను అంటలా, లేడీస్కి కప్పు రాదు. మీరు ఎంతన్నా ఆడండి, ఆడియన్స్లో పోల్ ఏంటంటే జెంట్స్కే ఎక్కువగా ఉంది. సో అంతే. సో మీకు ఫేవరెట్ అనే కంటెస్టెంట్ ఎవరు లేరు, అందరూ ఒకటే. అంటే ఎందుకు నచ్చట్లేదు? వాళ్ళ గేమ్ పరంగా నచ్చట్లేదా, లేదంటే మాట్లాడే విధానంగా నచ్చట్లేదా, ఎందుకు నచ్చట్లేదు? అంటే తప్పు ఒప్పు అయినా సరే సీజన్ 8 కొంచెం బెటర్గా అనిపించిందండి మాకు. వాస్తవంగా సీజన్ 9 అసలు కామన్ మ్యాన్ అన్నారు, వాళ్ళు ఎందుకు వచ్చారో తెలియదు, ఎందుకు బయటికి వెళ్ళిపోయారో తెలియదు, ఎవరెవరో వస్తారు. ఆమెమో పచ్చల ప్రమోషన్ చేసుకుంటాకు వచ్చింది, వెళ్ళిపోయింది తిని. అరే ఎందుకు వస్తున్నారు, ఎందుకు తీసుకుంటారో అర్థం కాదు. జనాలకు మెసేజ్ వచ్చే వాళ్ళని తీసుకోండి, ఒక డాక్టర్ను లేదా ఒక టీచర్ను, ఇలా చిన్నపిల్లలకు ఒక మంచి మెసేజ్ వచ్చే వాళ్ళని తీసుకోండి. వీళ్ళని ఎందుకు తీసుకుంటారు? ఆల్రెడీ యూట్యూబ్లో చూస్తున్నాం, ఆల్రెడీ సీరియల్లో చూస్తున్నాం, ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాం. మళ్ళీ తీసుకొచ్చి ఆ జుట్లు పీక్కోవటాలు ఏంటి, ఆ కొట్టుకోవటాలు ఏంటి? అరే మంచిగా ఉన్న వాళ్ళే మంచిగా తింటారు, మీరు ఫుడ్ కోసం కొట్టుకుంటున్నారు, నాకు అసలు అర్థం కావట్లా అది. అలాగే ఇప్పుడు డెమన్ రీతు వాళ్ళిద్దరు లవ్ స్టోరీ ఎలా అనిపిస్తుంది? వాళ్ళ గేమ్ మీద ఫోకస్ ఎక్కువ ఉందా, వాళ్ళ ఇది మీద ఎక్కువ ఫోకస్ ఉందా? లవ్ స్టోరీయా? అది ఒక కంటెంట్. అది ఇప్పుడు నాగార్జున గారు వాళ్ళకి కొన్ని చెప్పి పంపించినట్టు అనిపిస్తుంది కొన్ని విధంగా, ఎందుకంటే 100% కొన్ని అయితే అలాగే అనిపిస్తుంది. కామ్గా ఉంటారు, మళ్ళీ కామ్గా అగ్ చేసుకుంటారు. ఇదేంది ఇది? అంటే ట్రోల్స్కి కావాలని మీరు అందిస్తున్నారా? నాకు అర్థం కావట్లా. నాగార్జున గారు మిమ్మల్ని అడుగుతున్నాను నేను, సైలెంట్గా ఉన్నంతసేపు ఆడియన్స్ టీవీ ముందు అలా చూస్తారు, ఒక్కసారి వచ్చి అగ్గు తీసుకుంటారు. అరే అది ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అంటే మీరు ఏమన్నా ప్లాన్ చేసి పంపించారా ఏంటి అర్థం కావట్లేదు అది. ఓకే, రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు? రాథోడ్ 100%. ఎందుకంటే అంటున్నారు అంటే ఇద్దరు 50-50 ఛాన్సెస్. సో ఈయన అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా మెతగ్గా ఉంటున్నాడు. ఫస్ట్లో ఎంత ఊపు ఉందో ఆ ఊపు అయితే తగ్గింది. సో ఆ ఊపు కానీ మళ్ళీ పాస్ అయితే కనుక 100% ఉంటాడు, లేదంటే వచ్చేస్తాడు. అంటే లాస్ట్ 2 వీక్స్ బాగా కనిపించలేదు అన్నారు, మళ్ళీ నేను గేమ్ చూసుకున్నట్టయితే చాలా బాగా లేదు. అంటే అన్న ఉండేది ఇంత, కెమెరాలు అంత హైట్లో పెట్టారు. యాడ స్వామి వాళ్ళు కెమెరామెన్ ఎడిటర్లు మీకే చెప్పేది, మీరు ఆపోజిట్లోనే ఉంటారు. అంటే చూసే వాళ్ళకి ఎక్కడో ఉంటారు అనుకుంటారు, కానీ మీరు లోపలే ఉంటారు కదా, కొంచెం జూమ్ చేయండి ఆయనకి, కొంచెం ఆయన కనపడేటట్టు చేయండి. అప్పుడు వీళ్ళు అడగరు, ఈ క్వశ్చన్లు అడగరు నన్ను. అలా కాదు, టాస్కుల్లో కానీ లేకపోతే హౌస్ హార్మోనీలో కానీ మిగతా వాళ్ళందరూ కనిపిస్తున్నారు కదా, సో ఈయన ఎందుకు కనిపించట్లేదు అని. కనిపించట్లేదంటే తగ్గాడని నేను అందుకే చెప్తున్నాను, అందుకే బయటకు వచ్చేస్తాడు అంటున్నాను నేను కూడా. అది కళ్యాణ్ డౌన్ అయిపోయాడు కదా, ఎందుకు ఇంకా కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు? అంటే ఎందుకు డౌన్ అయిపోయారు? ఏమో అవన్నీ క్యారీ చేస్తున్నట్టున్నాడు హౌస్లో తనుజాతో అంటే తన మీద మనం స్టార్టింగ్లో చూసాం కొంచెం క్రష్ ఆ ఫీలింగ్ ఉంది అని అన్నట్టు. ఇప్పుడు తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఏదో కొంచెం క్లాసెస్ వచ్చినాయి. సో తను ఇంకా కొంచెం అటు ఇట గేమ్ ఆడాలా లేకపోతే తనని చూడాలా అన్నట్టు కొంచెం ఆ డిస్టర్బెన్స్లో ఉన్నాడేమో అని అనిపించింది. నేను అంత నాకైతే కనిపించట్లేదు. మీకు స్ట్రాటజిక్ ప్లేయర్ అని ఎవరు అనిపిస్తారు బిగ్ బాస్ హౌస్లో? ఎమాన్యుయల్ అండ్ డిమాన్ అంతే. అంటే మిగతా వాళ్ళు ఎవరు అనిపించట్లేదా? సంజన వాడుతున్నారు. ఇప్పుడు కొంచెం మాదిరి బాగా అనిపించారు. ఫస్ట్ వీక్ కొంచెం ఇరిటేట్ అనిపించిన తర్వాత మాదిరి బాగా ఆడుతున్నారు. అంటే సంజన గారు ఈ మధ్య ఎక్కడైనా కనిపిస్తున్నారా? కనిపించట్లేదు. ఆమె అట్లీస్ట్ నాటీగా పనులు చేసినప్పుడే కొంచెం బాగా కనిపిస్తూ ఉండేదేమో. ఇప్పుడు నాగార్జున స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఆపేశారు. అండ్ ఒక 2 days బ్యాక్ ఇన్విజిబుల్ అయిన తర్వాత ఆమె అంతగా ట్రై చేశారు, బట్ అవ్వట్లేదు. ఏమో తనే ఎక్కడ స్టక్ అయిందో. అంటే ఇప్పుడు బర్నీ గారు కరెక్ట్ అనిపించారా లేదంటే శ్రీజ గారు కరెక్ట్ అనిపించారా హౌస్కి రావడం? ఆబ్వియస్లీ శ్రీజానే, బట్ ఇంకా బిగ్ బాస్ మనకు తెలిసిందే కదా ఎప్పుడు ఎలా చేస్తారో, అది స్క్రిప్టెడో ఏంటో. అంటే కావాలని ఇప్పుడు ఎలిమినేట్ చేస్తున్నారు శ్రీజ అని అనుకోవచ్చా? అనుకోవచ్చు. వాళ్ళు టీఆర్పీ కోసం, ప్రోమోస్ హైలైట్ అవ్వడం కోసం. అంటే ఇప్పుడు వరకు నెగిటివ్ వచ్చింది షోకి అని చెప్పేసి ఇప్పుడు శ్రీజాని తీసుకొచ్చినట్టు మీకు ఏమన్నా అనిపించిందా? నెగిటివ్ వచ్చిందని శ్రీజాన్ తీసుకొచ్చినట్ట. నిజంగా నెగిటివ్ వస్తే శ్రీజాన్ తీసుకొచ్చి పెట్టుకోవచ్చు కదా. మళ్ళీ జనాల ఓట్ల ప్రకారం ఎలిమినేట్ అయిపోయిన భరణిని తీసుకుని వచ్చి ఎందుకు ఆ గేమ్స్ పెట్టి మళ్ళీ శ్రీజానే పంపించడం?